వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ప్రధానమంత్రి మోడీ ఆ మధ్య చేసిన ప్రకటన పార్టీలను అటెన్షన్ లోకి తీసుకొచ్చింది. ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన సూచన మిగతా పార్టీలను ఆలోచనలో పడేసింది. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అనే క్లాజ్ తో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ప్రధాని నివాసంలో కనిపిస్తున్న వాతావరణమే తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందా? బీజేపీ హైకమాండ్ పంపిస్తున్న సిగ్నల్స్ కు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు స్పందిస్తున్నాయా? ఏపీలో నంద్యాల ఉప ఎన్నికల సెమీఫైనల్ అనుకోవచ్చా? 2 నెలల క్రితం నీతి ఆయోగ్ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చేసిన ప్రకటన పార్టీల్లో కదలిక తెచ్చింది. ఒక దేశం ఒకే ఎన్నిక అనే ప్రతిపాదనతో పాటు ముందస్తు ఎన్నికల గురించి మోడీ ప్రస్తావించడంతో పార్టీలన్నీ సై అంటే సై అన్నాయి. వాతావరణంతో పాటు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేది మోడీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. అంటే ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయం మాత్రమే మిగిలింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉండే పార్టీలు తమకున్న అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటాయి. ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం లేకపోవడంతో ఎప్పుడైనా రెడీ అన్నట్టుగా ఉన్నాయి. అంటే మోడీ అసలు ప్రధానంగా ఈ పరిస్థితి రావడానికి మొదటి కారణం మోడీ. ఎందుకంటే కేంద్రమే 2 సభలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలి, లోక్సభకు శాసనసభలకు. దానికోసం అవసరమైతే కొన్ని సభల గడువు కుదిస్తాము, కొన్ని పొడిగిస్తాము అని ఒక ముందస్తు చర్చ, తలా తోక లేనటువంటి ఒక చర్చ వాళ్ళు చేశారు. చేయగానే ఎవరి ఆశల్లో వాళ్ళు పడ్డారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి శాసనసభ స్థానాలు పెరుగుతాయనే ఒక ఆశ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళేమో మళ్ళీ వెంటనే ఎన్నికలు జరిగితే త్వరగా వస్తామని అనుకోవటం, గెలిచిన వాళ్ళేమో అధికారంలో ఉన్నాం కాబట్టి తొందరగా ఈ ఊపులోనే ఎన్నికలు జరిపితే నెగ్గుదామని వాళ్ళకు కూడా ఉండొచ్చు. బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు చెప్పింది. నరేంద్ర మోడీ ఎంపీల పనితీరుని పరిశీలించి సూచనలు చేస్తున్నారు. అమిత్ షా 90 రోజుల ప్లానింగ్ తో దేశమంతా తిరుగుతున్నారు. ముందస్తు వస్తే ఎన్నికలు గడువు కంటే కేవలం 5-6 మాసాల ముందే జరుగుతాయి. ఎన్నికలు కొంచెం ముందు జరిగినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండదు. పైగా షెడ్యూల్ ప్రకారం మార్చి ఏప్రిల్లో జరిగితే అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది. అప్పటికే వచ్చే సమస్యలకు తోడు మార్చి నాటికి ధరల పెరుగుదల, తాగునీటి సమస్య లాంటి కొత్తవి వచ్చి చేరతాయి. అందుకే అధికారంలో ఉన్న వారంతా ముందస్తుకు సిద్ధమంటున్నారు. ఈ దేశంలో పాలన కంటే కూడా ఎంతసేపు ఎన్నికలకే ఎక్కువ. ఎన్నికలు, ఉప ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఏదైనా సమీకరణలు మారినట్లయితే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు, ఇలా నిరంతరాయంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు కుదేలిపోతున్నారు. బోలెడంత ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం తప్ప ఈ ధనం అంతా కూడా అభివృద్ధి పదంలో కనుక ఉపయోగపడినట్లయితే డెఫినెట్గా వ్యవస్థ బాగుపడుతుంది. సో ఈ దిశగా ఆలోచించాలి. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రేంజ్లో కాకుండా బీజేపీ, టీడీపీ, వామపక్షాలు, జనసేన కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నాయి. ఏపీలో బీజేపీ, జనసేన, వామపక్షాలు పుంజుకునే ప్రయత్నంలో ఉంటే కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పుంజుకుంటుందనే నమ్మకం లేక పార్టీ సీనియర్ నేతలంతా తలోవైపు వెళ్తున్నారు. జనసేన పార్టీకి అవసరమైన నియామకాల ప్రక్రియలో బిజీగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి 2 రాష్ట్రాలలోనూ ప్రభావిత శక్తిగా మారేందుకు జనసేన అవసరమైన బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది. వామపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. జనసేన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే కానీ దాని ప్రభావాన్ని అంచనా వేయటం కష్టం. మిగతా విషయాలను పక్కన పెడితే ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ పడుతున్నాయి టీడీపీ, వైసీపీ. భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుపై టీడీపీ, వైసీపీ అంతులేని ధీమాతో ఉన్నాయి. ఇక్కడ గెలుపు వల్ల అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒరిగేదేమీ లేకున్నా 2 పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనేది టీడీపీ లక్ష్యమైతే, ఈ స్థానాన్ని గెలుచుకుని టీడీపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహం. ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుందో లేదో అనేది ప్రధానమంత్రిను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దాంట్లో భాగస్వామ్య పార్టీలు డిసైడ్ చేయాలి. ఇది ఒక పార్టీ క్యాడర్ని ఒక అలర్ట్లో పెట్టడానికి ప్రజలను కూడా కొంచెం హుషారుగా ఎన్నికలు వస్తున్నాయి, మీకు ఒక కొత్త యుగం వస్తుందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నంద్యాల సీటును గత ఎన్నికల్లో తమ పార్టీనే గెలుచుకున్నందున ఏకగ్రీవానికి సహకరించేది లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.
అదే సమయంలో నంద్యాలను గెలుచుకు తీరవలసిన పరిస్థితి జగన్కు ఏర్పడింది. నంద్యాలలో ఓడిపోతే సొంత సీటును కూడా గెలుచుకోలేకపోయారన్న అపవాదు ఆయనకు ఎదురవుతుంది. వైసీపీకి మంచి పట్టున్న కర్నూలు జిల్లాలోనే ఓడిపోతే ఆ పార్టీ బలహీనపడిందన్న సంకేతాలు వెళ్తాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తట్టుకోవటం ఆ పార్టీకి కష్టమవుతుంది. అదే సమయంలో 3 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో గెలవలేకపోతే తెలుగుదేశం పార్టీకి కొత్త సవాళ్లు మొదలవుతాయి. నంద్యాల సీటు తెలుగుదేశం పార్టీది కాకపోయినా ఇప్పుడు గెలుచుకోలేకపోతే ఆత్మరక్షణలో పడిపోతుంది. అందుకే 2 పార్టీలు ఇక్కడ గెలుపు కోసం అన్ని మార్గాలలోనూ పోరాడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ. ఒక్క ఎన్నికలో గెలుపోటములతో జాతకాలు తారుమారు కాకున్నా ఈసారి ఎన్నికలు 2 రాష్ట్రాలలోని 3 ప్రాంతీయ పార్టీలకు చావు బతుకుల సమస్య. ఎన్నికల్లో ఓడిపోతే 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవటమే కష్టమనేలా తయారయ్యాయి పరిస్థితులు. జాతీయ పార్టీల మనుగడకు వచ్చిన ఇబ్బందేమీ లేకున్నా ప్రాంతీయ పార్టీలు బతికి బట్టకట్టాలంటే అధికారం తప్పనిసరి. అందుకే అధికారంలో ఉన్న వాళ్లు దాన్ని కాపాడుకునేందుకు, లేనివాళ్లు దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు.